గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ మీద అనేక రకమైన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ రోజు జానీ మాస్టర్‌ని బెంగుళూరులో మన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి వినిపిస్తుంది. మరి దీని గురించి మనకి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు సినీ క్రిటిక్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ నటకుమార్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు చూసుకుంటే గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ మీద చాలా రకమైన ఆరోపణలు ఉన్నాయి. అండ్ అలాగే లైంగికంగా వేధింపులు చేశారంటూ ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందంటారు? అంటే మిస్టేక్ ఎవరిదంటారు? అంటే నేను ఒకటి అంటానమ్మా, ఇప్పుడు ఆన్ ది స్పాట్ జరిగిన తర్వాత గంట 2 గంటలకు మనం కంప్లైంట్ ఇచ్చి దాంట్లోని ఇది ఉంటుంది, ప్రైమ్ ఆఫ్ అఫెన్సివ్ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి విక్టిమ్, అమ్మాయికి అన్యాయం జరిగింది, అమ్మాయి బలవంతకరం చేశారు. ఇక్కడ 7 సంవత్సరాల నుంచి అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఈ జానీ మాస్టర్ వల్ల పెరుగుతూ ఇది టాప్ డాన్స్ మాస్టర్ అయింది. ఒక డాన్సర్ నుంచి డాన్స్ మాస్టర్ అయింది. ఆమె మొత్తం టోటల్గా ట్విట్టర్లో కానీ ఇంకోటి కానీ ఆమె వీడియోస్ కానీ చూస్తే దేవుడు దైవము అని చెప్పింది, ఇప్పుడు దెయ్యం అంటున్నది. కనుక ఎంత దాకా నిజం ఎంత అబద్ధం అనేది ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారు. ఇవి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఛాంబర్ కూడా చేసింది. కాకపోతే ఇద్దరిని సస్పెండ్ చేయాలి. ఇద్దరిని సస్పెండ్ చేసి, మనకు ఆల్రెడీ వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ లేదని కాదు, వాళ్ళు కాకపోతే ఇంకొకరు ఉన్నారు ఇండస్ట్రీ, ఇంకోళ్ళు వాడుకోవాలా, ఇవన్నీ మనం చూసుకోవాలి. కానీ అమ్మాయి తప్పు చేసిందా లేకపోతే జానీ మాస్టర్ తప్పు చేసాడు, ఇది కరెక్ట్గా రాజకీయ కోణంలో కూడా దీంట్లో కక్ష సాధింపులు ఉన్నాయి. ఇక్కడ కొన్ని రాజకీయ కోణంలో కూడా జరిగి ఉన్నాయి. ఆ అమ్మాయి నేను విక్టిమే, నేను కాదని చెప్పట్లేదు. కానీ మనం ఒక్కరోజు ఒక అమ్మాయిని నీ మీద అసభ్యకరంగా మాట్లాడినా, నీ కోసం మాట్లాడినా, నీకు ఇష్టం లేకుండా 7 సంవత్సరాలు నువ్వు ఎలా ఉండగలిగావు? నేను బెదిరిస్తూ 7 సంవత్సరాలు ఉండగలుగుతావా? మీరు బెదిరిస్తూ మొత్తం టోటల్గా 7 సంవత్సరాలు ఒకే లైన్లో ఒకే రూమ్లో ఒక దగ్గర ఉండగలుగుతావా? మరి 7 సంవత్సరాలు నువ్వు మొత్తం టోటల్గా ఒక అసిస్టెంట్గా చేయగలుగుతావా? ఒక డ్యాన్స్ మాస్టర్గా చేయగలుగుతావా? ఆయన డబ్బులు కడితే నేను ఎందుకు డ్యాన్స్ మాస్టర్ అవ్వాలనుకుంటావు కదా, ఆయన డబ్బులు కడితే నేను ఎందుకు డ్యాన్స్ అసిస్టెంట్ అవ్వాలనుకుంటావు కదా, డాన్సర్ ఎందుకు నేను అవ్వాలనుకుంటే డాన్సర్కి ఒక రూమ్ ఇస్తారు, డాన్స్ అసిస్టెంట్కి ఒక రూమ్ ఇస్తారు, మళ్ళీ డాన్స్ మాస్టర్కి 5 స్టార్ హోటల్ ఇస్తారు. మరి నీకు 5 స్టార్ హోటల్ ఎందుకు వేసారు? ఇవన్నీ కూడా ఆ రోజు నాకెందుకు, మీరు నాకు ఎక్కడ అందరితో పాటు డాన్సులతో పాటు నాకెందుకు వేయలేదు, అందరితో పాటు రూమ్లో నాకు అసిస్టెంట్గా నాకెందుకు వేయలేదు, నాకు సింగిల్గా డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్తో నాకెందుకు వేస్తున్నారు అని మీరు కంపెనీని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? మీరు ఇవన్నీ ఆలోచించుకొని, ఇవన్నీ కూడా దీంట్లో కోణాలు ఉన్నాయి కొన్ని, అది ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ చేస్తారు. కనుక వాళ్ళంతా పోలీస్ చేసి 16 సంవత్సరాల వయసులో ఎలా డాన్సర్ అయింది, ఎలా కార్డు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, మరి డాన్సర్ నుంచి మొత్తం టోటల్ ఎన్ని సంవత్సరాలు చేసింది బైలా రూల్ ప్రకారం, అక్కడి నుంచి డాన్స్ అసిస్టెంట్ ఎన్ని సంవత్సరాలు చేసింది, డాన్స్ మాస్టర్ ఎలా చేసింది, ఈరోజు టాప్ ఆఫ్ ది డాన్స్ మాస్టర్గా ఒక అల్లు అర్జున్ గారే ఆ అమ్మాయిని మా దాంట్లో అన్నింటిలో మేము పెట్టుకుంటాము అని అన్నారు. అంటే ఆ అమ్మాయి నెంబర్ 1 ప్లేస్లో ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా జానీ మాస్టర్ వల్లే కదా. కనుక ఎక్కడ చేరింది, ఇది ఫస్ట్ చేరింది ఆమె మ్యారేజ్ చేసుకోమంది అంటున్నారు. ముస్లిమ్స్ ఒక 2-3 మ్యారేజెస్ ఉంటాయి కాబట్టి ఆమె మ్యారేజ్ చేసుకోమంది అంటున్నారు. మ్యారేజ్ చేసుకోమంది అన్నప్పుడు మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు? ఆ రోజే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఈరోజు మరి టోటల్గా కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడో జరుగుతుంది, ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఒక 5 స్టార్ హోటల్లో మీరు 5 స్టార్ హోటల్లో మిమ్మల్ని బలవంతకాలం చేయబోయారంటే 5 స్టార్ హోటల్లో కిందకు వస్తే మొత్తం మేనేజ్మెంట్ ఉంటుంది, పోలీసులు ఉంటారు, అందరూ ఉంటారు. మీరు ఆ రోజు అక్కడ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఆ రోజు మీరు 2018 నుంచి ప్రాబ్లం జరుగుతున్నప్పుడు గవర్నమెంట్లు అన్నీ ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, మీరు ఒక్కరోజు సీటీఎంకి కానీ ఎక్కడైనా చెప్పారా? మీరు షూటింగ్లో ఎవరికైనా చెప్పారా? షూటింగ్లో మేనేజర్కి ఇన్ఫార్మ్ చేశారా? హీరోకి ఇన్ఫార్మ్ చేశారా? ఏ హీరోకి ఇన్ఫార్మ్ చేశారా? ఇవన్నీ కూడా అనుమానాలు తావతీస్తున్నాయి. ఎందుకంటే ఆమె వీడియోలు అన్నీ చూస్తే ఇప్పుడు మాట్లాడినట్లుగా ఆ వీడియోలకి చాలా వ్యత్యాసం ఉంది. కనుక ఇది బలవంతకరం కాదు, రిలేషన్షిప్లోనే ఎక్కడో తెడింది, ఎక్కడో ఇద్దరికి మధ్యన ఒక తేడా వచ్చింది. ఆ తేడాలోనే ఆమె బయటకు వచ్చి ఈరోజు ఆరోపణలు చేస్తుందని అనుకుంటున్నాం. అమ్మాయికి ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. ఆ అమ్మాయిని మనం కాపాడుకుంటున్నప్పుడు నీది ఒక మాట అమ్మా, నువ్వు ఏదో నువ్వు నీ స్వార్థం కోసం, నువ్వు ఎదగడం కోసం, నీకంటే 50 మంది సీనియర్స్ ఉంటుండగా నువ్వు ముందుకు రావడం కోసం అడ్డదారి తొక్కావని నేను అంటాను. అదే అడ్డదారి తొక్కకుండా నిజాయితీగా వస్తే ఆ 50 మందిలో మంచి నిజాయితీ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తారు కదా. కనుక అడ్డదారి తొక్కి జానీ మాస్టర్ నువ్వు మంచి చేసుకొని, జానీ మాస్టర్ దగ్గర నువ్వు ఎదగడం కోసం, నువ్వు మొత్తం వాళ్ళందరినీ తొక్కడం కోసం నువ్వు మొత్తం టోటల్గా నువ్వే రిలేషన్షిప్లో మెయింటైన్ చేసావేమో అని అంటాను. లేకపోతే ఆ రోజు నేను అడిగినప్పుడే, ఆ రోజు నీతో రిలేషన్షిప్ ఉంటానన్నప్పుడే నేను బలవంతకాలం చెప్తే లాక్ కొట్టాలి, చేయలేదమ్మా. మరి ఆ రోజు మరి నువ్వు ఆడపిల్లవే కదా, నువ్వు ఆయన ఏదో నీకు ఇస్తానని చెప్పి నువ్వు మాన ప్రాణాలు అర్పించుకొని, ఇది అవసరమా మనకి? మన జీవితంలో మనం కాపాడుకోవాల్సినవి, మన ప్రాణంగా మనం ఉండవలసింది. అలాంటి వ్యక్తులు, అలాంటి రాక్షసులు అడుగుతూ ఉంటే మనం వాళ్ళకు లొంగిపోవడం అనేది కరెక్టా?
మనం ఏదో స్వార్థం కోసం రాత్రి కోటీసులు అవుదాం అనేది కరెక్టా? మరి రాత్రి హీరోయిన్లు అవుదామా, ఒక డాన్సర్ అవుదామా? ఇవన్నీ కరెక్టా చెప్పండి? నేను ఇక్కడ ఒక్కరికి చెప్పట్లేదు, మొత్తం టోటల్గా అందరు ఆడపిల్లలకి చెప్తున్నా. ఈ సినిమా ఇండస్ట్రీలో అక్క చెల్లెలు ఎంతోమంది ఎంతో మహామహులు ఉన్నారు. అందరూ ఇలాంటి వాళ్ళు కాదు. అందరూ ఎలాగో టాలెంట్ మీద టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. టాలెంట్ లేకపోతే అడ్డదారులు రావాలని కోరుకుంటారు. చాలామంది మృగాలు ఉంటాయి, వస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. అందరూ కూడా సున్నితంగా తిరస్కరిస్తూ వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోతుంటారు. మీకు సున్నితంగా తిరస్కరిస్తే ఒక వాల్యూ ఉంటుంది, వార్నింగ్ ఇస్తే ఒక వాల్యూ ఉంటుంది. ఒక వాల్యూ సున్నితంగా తిరణించకుండా వాల్యూ ఇవ్వకుండా మామూలుగా ఒక చెప్పుతో కొట్టారనుకో మీకు ఏమైనా వేషాలు ఇవ్వరు అనేది ఒక వాల్యూ ఉంటుంది. అంటే ఒక్కసారి మీరు వార్నింగ్ ఇస్తే రెండోసారి మిమ్మల్ని ఎందుకు చేస్తాడు? ఆ రోజు మిమ్మల్ని ఏదైనా ప్లాన్ చేసి బలాత్కారం జరిగితే అప్పుడు ఆ రోజు మన చేతుల్లో మన ఆయుధం ఏది దొరుకుతుంది దాన్ని అవతలని కొట్టాలి. మనం ఆదిపరాశక్తి అవ్వాలి. అప్పుడు మన మీద నిజాయితీ ఉంటుంది. అప్పుడు మీరు ఇమ్మీడియట్లీ మీ చేతిలో ఉన్న ఆయుధాన్ని ఫోన్ తీసుకొని మీరు ఇమ్మీడియట్లీ సిటీఎంకో పోలీసులకో మీరు కాపాడుకోవడానికి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. అంతే తప్ప రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఈరోజు వచ్చి సినిమా ఇండస్ట్రీని బదలాం చేయడం. ఎందుకంటే మహామహులు ఉన్నారు ఎంతోమంది. ఈరోజు 50 సంవత్సరాల నుంచి హీరోయిన్లుగా అందరూ బతుకుతున్నారు. సైడ్ ఆర్టిస్ట్ కలమతడి తిండి పెడుతుంది. మీరు ఒక్కలో ఇద్దరు చేసిన దానికి మొత్తం టోటల్ ఇండస్ట్రీ అందరినీ బయట సోషల్ మీడియాలో ఆ ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్లంతా ఇంతే, ఇండస్ట్రీలో ఆడపిల్లంతా రూములకు వస్తారా, ఇండస్ట్రీలో ఆడపిల్లంతా ఇలాగేనా అని ఒక మాట్లాడుకుంటుంటే బాధ అనిపిస్తుంది. చాలా నీచంగా మాట్లాడుతున్నారు. కనుక నేనేమంటున్నానంటే మీరు చేసిన తప్పు, మీరు చేసిన పాపం సినిమా ఇండస్ట్రీ ఎందుకు భరించాలి? ఇప్పుడు నేనేమన్నా ఆ విక్టిమ్ ఇస్ తప్పు జరిగితే 100% రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ రైట్ అండ్ సపోర్టెడ్. కానీ ఇక్కడ ఆ సపోర్ట్ కనబట్టలేదు. నేను కాస్టింగ్ కావచ్చుంది, నేను ఇంకొకరు వచ్చి అంటున్నారు, మన ఎవరో అంటున్నారు కాస్టింగ్ కావచ్చు నాకు పడింది. నీ చేతిలో ఆయుధం ఉంది, నీ చేతిలో చెప్పు తీసుకొట్టు. ఏం పిచ్చి అసలు వేస్తున్నావు, ఎందుకు అడగలేకపోయావు? వేషాలు ఎవరు నన్ను తీసేస్తారు అంటే ఒకళ్ళ సొత్తు ఇండస్ట్రీ కాదు. ఒకళ్ళ టాలెంట్ని ఒకళ్ళు ఆపలేరు. ఒక లావణ్య విషయంలో అవ్వచ్చు, రాజస్థాన్ విషయంలో అవ్వచ్చు, ఇదే అభియోగాలు చేస్తారు. నన్ను డ్రగ్స్ తీసుకుందా ఆయనే చేసాడు అంటారు. ఇంకొకరు ఏదో చెప్తారు డ్రగ్స్ నన్ను అలవాటు చేసిందా వాళ్ళే అంటారు. ఇవన్నీ మీరు ఆ రోజు ఆ రిలేషన్షిప్లో ఉండి ఆ రోజు మీరు తప్పు చేసేటప్పుడు చెప్పుతో ఒకటి తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి ఉంటే మిమ్మల్ని నమ్ముతాం. మీరు ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత రావడం అనేది కరెక్ట్ కాదేమో. ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయి, రాజకీయ కోణం కూడా ఉంది. ఎక్కడో కొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు కూడా అంత తొందరపాటుగా ఆమెకి నేను క్యారెక్టర్ ఇస్తాం అనకూడదు. నిజాయితీ నిరూపించుకోండి. ఇద్దరు నిజాయితీ నిరూపించుకున్నాక ఐఎమ్ సపోర్టెడ్, మీకు సపోర్ట్ చేస్తామమ్మా అంటే బాగుండేదేమో అనేది ఒక ఆలోచన. రెండోది ఏంటంటే ఇద్దరు తప్పు జరిగిందని కనపడుతుంది కాబట్టి ఇద్దరిని ముందు సస్పెండ్ చేయండి. కేసు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఎవరు క్లీన్ చిట్ వస్తుందో ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకోవచ్చు. ఒకరు పని చేసుకోవచ్చు, ఒకరు పని చేయకూడదు అనేది నాట్ కరెక్ట్. భరద్వాజ్ గారు మాట్లాడిన మాటల్లో నేను ఇక్కడ నష్టపరిహారం ఇప్పిస్తాము, అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అనేది కరెక్ట్ కాదేమో. శిక్ష వేయిస్తాము అని చెప్తే బాగుంటుంది తప్ప నష్టపరిహారం ఇప్పిస్తాము అని అంటే ఈజ్ నాట్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది.